బెజవాడ దుర్గా గుడికి భక్తులు భారీగా క్యూ కట్టారు. నూతన సంవత్సరం మొదటి రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. వేసి నూతన సంవత్సరం వేళ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. విజయవాడ ఇంద్రకైలాద్రి అమ్మవారంటే భక్తులకు ఎంతో అమ్మవారి మీద ఎంతో నమ్మకం ఉంటుంది. నూతన సంవత్సరం వేళ అమ్మవారిని దర్శించుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా వారికి శుభం కలుగుతుందని చెప్పి భక్తుల్లో ఒక భావన ఉంటుంది. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి కూడా అమ్మవారి దర్శనానికి భక్తులు తరలి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నూతన సంవత్సరం వేళ అమ్మవారిని దర్శించుకోవడం ఎట్లా ఉంది? ఆ దర్శనం ఎలా జరిగింది? చాలా సంతోషంగా ఉందండి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం మేము. వీలైనంత వరకు ప్రతి సంవత్సరం అడగ ట్రై చేస్తాం ఇక్కడికి. లాస్ట్ ఇయర్ వచ్చాం, ఈ సంవత్సరం వచ్చాము. చాలా సంతోషంగా ఉంటుంది. ఏది అడిగినా అమ్మవారు కోరికలు తీరుస్తారు. భక్తులకి శుభాకాంక్షలు, అమ్మవారి భక్తులకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరం వస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. అమ్మవారి దర్శనం బాగా జరిగింది. మేము వైజాగ్ నుంచి జాబ్ అది అస్సాంలో ఉంటున్నాం. అక్కడి నుంచి ఇక్కడ వచ్చాము. మేము ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది అమ్మవారిని నూతన సంవత్సరం వేళ దర్శించుకోవడం? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను తెలంగాణ నల్గొండ జిల్లా నుంచి వచ్చిన. గత 13 సంవత్సరాల నుంచి అమ్మవారి 31st కొత్త సంవత్సరం రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి దయ వల్ల నాకు మంచిగా కలిగింది. అందుకని ప్రతి కొత్త సంవత్సరం రోజు అమ్మవారి దర్శనానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. మీరు ప్రతి సంవత్సరం అమ్మవారిని అంటే మొదటి రోజునే దర్శించుకుంటారా? నేను మొదటిసారి రావడం జరుగుతుంది. మా ఫ్రెండ్స్ చెప్పారు మంచిగా జరుగుతుంది అది అని చెప్తే మేము కూడా తెలంగాణకి వెళ్ళి వచ్చాము. అమ్మవారి దర్శనం మంచిగా కంప్లీట్ అయ్యింది. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే నూతన సంవత్సరం వేళ అమ్మవారిని దర్శించుకుంటే తమకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే అమ్మవారి మీద వారికి ఒక నమ్మకం ఉంటుంది. ఆ విశ్వాసంతోనే వారంతా కూడా అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మీరు కూడా ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం ఒక 4 years నుంచి వస్తున్నాను. అమ్మవారిని దర్శించుకోవడం కొత్త సంవత్సరం రోజు చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకనే తెలంగాణ నల్గొండ నుంచి ప్రతి సంవత్సరం 31st వచ్చి మొదటి రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటాం. 4 years అవుతుంది. అయితే మనం చూస్తున్నాము, కేవలం ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాకుండా అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. నూతన సంవత్సరం వేళ తొలి రోజు అమ్మవారిని దర్శించుకుంటే ఈ ఏడాది అంతా కూడా తమకు మంచి జరుగుతుంది అనే ఒక విశ్వాసం ఉంది. దాంతోనే అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రతి ఏటా కూడా జనవరి 1వ తేదీన అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు తరలి వస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది.